హాయ్ అండి, నేను విజయ వ్లాగ్స్. మరి ఇది వచ్చేసి భవానీపురం అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి. మరి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. సో నేను మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన ఏం కంగారు లేదండి. కొంచెం ఆలస్యంగా వెళ్తామేమో కానీ మనం వెళ్ళడం అయితే ముఖ్యం. మన కోసం వెనక మన ఫ్యామిలీ వెయిట్ చేస్తుందని మనం ఒక్కసారి అయితే రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ 2 కార్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయండి. చాలా అంటే మరి అంత ప్రాణ నష్టం జరిగిందో నాకైతే తెలియదు. నేనైతే మరి అది వీడియో తీశాను. ఎందుకంటే ఎవరు కూడా మరి అట్లా అంత స్పీడ్గా అంత ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయకూడదండి. ఒకళ్ళేమో డివైడర్ కొట్టారు. మరి ఆ డివైడర్ కొట్టిన కార్ని ఇంకొక అతను వచ్చి గుద్దాడండి. కార్ చాలా డ్యామేజ్ అయింది. సో నేను మీకు ఫ్రంట్ చూపిస్తాను చూడండి. ఎంత దారుణంగా కార్లో 2 పాడైపోయినాయో. వస్తూ పోతే తిరిగి తీసుకొచ్చుకోగలమండి. మనిషికి ఏదన్నా అయితే మరి కుటుంబమే లాస్ అయిపోతుంది. ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోయారు అని అంటే అది ఒక మనిషి చనిపోయారని కాదండి. మరి ఆ కుటుంబం అతన్ని కోల్పోవడం వల్ల ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయినట్లే. సో మరి ఎవరైనా సరే డ్రైవ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూశారు కదా. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి వీడియో రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మరి ఎవరైనా సరే రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్ళు సేఫ్గా వెళ్ళడమే ముఖ్యమండి. సో ఎప్పుడు వెళ్ళామన్నది కాదు, మనం సేఫ్గా ఉంటే చాలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ కనిపించే వైట్ కారే, ఆ వైట్ కార్ వచ్చేసి డివైడర్ని అది రెడ్ కార్ డివైడర్ని కొట్టిందండి. ఈ వైట్ కార్ వెళ్ళి రెడ్ కార్ని కొట్టింది. సో చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగిందండి ఈ వైట్ది. ఇది ఇన్నోవా అనుకుంటా, వైట్ ఇన్నోవా. చూసారా ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.